నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో నేడు కొలువుదీరనున్న కొత్త శాసనసభ ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు స్పీకర్ గా నామినేషన్ వేయనున్న గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో నేటి నుంచి 2 అమలు మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు ఆంధ్రప్రదేశ్లో 3 నెలల తర్వాత రైతు రాజ్యం వస్తుందన్న చంద్రబాబు సీఎం జగన్ అన్నదాతలను పట్టించుకోవడం లేదని ధ్వజం రుణాలు వాడుకొని రోడ్ల విస్తరణ మరచిన వైకాపా సర్కార్ ఆగిపోయిన ఏడీబీ రహదారుల ప్రాజెక్టులు నరకం చూస్తున్న వాహనదారులు గుండ్లకమ్మ ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 2వ గేట్ జలాశయంలో నీళ్లన్నీ సముద్రం పాలు దిగువ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ ధరల నియంత్రణలో గోధుమల నిల్వలపై ఆంక్షలు విధించిన కేంద్రం టోకు రిటైల్ వ్యాపారులు తగ్గించుకోవాలని ఉత్తర్వులు సూర్యునిపై పరిశోధనలో ఆదిత్య L1 మరో ఘనత అతినీల లోహిత తరంగ దైర్ఘ్యాల నుంచి భానుడి ఫోటోలు చిత్రీకరణ ఇరాక్లోని సోరన్ యూనివర్సిటీ వసతి గృహంలో అగ్ని ప్రమాదం 14 మంది విద్యార్థుల మృతి మరో 9 మందికి గాయాలు తెలంగాణలో కొత్త శాసనసభ నేడు కొలువు తీరనుంది. రాష్ట్ర 3వ అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి సభ్యులుగా ఎన్నికైన వారు నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారంతో పాటు సభా కార్యకలాపాల కోసం ప్రోటెం స్పీకర్ను నియమించారు. చాంద్రాయణగుట్ట నుంచి 1999 మొదలు ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్గా నియమించారు. ఆయన సభ్యులచే ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు రాజ్భవన్లో అక్బరుద్దీన్తో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. స్పీకర్ ఎన్నికకి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఇప్పటికే స్పీకర్గా ఖరారు చేసింది. ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారాస శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలు ఇవాళ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న భారాస ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 38 మంది శాసనసభ్యులు తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని కేసీఆర్ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనారోగ్య కారణంగా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. తెలంగాణలో నూతనంగా ఎన్నికైన భాజపా శాసనసభ్యులతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేడు సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుండటంతో సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. ఈ ఉదయం 7:30 గంటలకు నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో జరిగే సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు, 1 శాసనమండలి సభ్యుడు హాజరు కానున్నారు. అనంతరం 8:30 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల తొలి రోజు భాజపా ఎమ్మెల్యేలు సభకు వెళతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ అసెంబ్లీకి ప్రోటెం స్పీకర్ అయితే తనతో పాటు భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నాయకత్వం మాత్రం ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేనట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంపును నేటి నుంచి అమలు చేయనున్నారు. ఇవాళ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 2 గ్యారంటీలు అమలు చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో సమీక్షించి పథకం అమలుపై ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు తెలంగాణలో 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్న ఆర్టీసీ అందులో మహిళలు 12 నుంచి 14 లక్షల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు.
భావిస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం ప్రారంభించనుండగా ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడాన్ని నిమ్స్లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం రాష్ట్రం మొదటి రుణం తీసుకోనుంది. 500 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకునేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ బాండ్లను 15 సంవత్సరాల కాలానికి ఇచ్చారు. వాటిని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నాడు వేలం వేయనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 35,000 కోట్ల రూపాయలను రుణాలుగా సమీకరించుకుంది. తాజాగా మరో 500 కోట్లు అప్పుగా తీసుకునేందుకు బాండ్లు జారీ చేయడంతో ఆ మొత్తం 35,500 కోట్లకు చేరనుంది. ఆంధ్రప్రదేశ్లో 3 నెలల తర్వాత రైతు రాజ్యం వస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని నిలదీశారు. కష్టకాలంలో ఏపీకి సాయం చేసి అన్నదాతలను ఆదుకోవాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. మిగ్జాన్ తుపాను ప్రభావంతో గుంటూరు, బాపట్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తుపానుతో రైతులు నష్టపోయి ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 4 ఏళ్లుగా మురుగు కాల్వల నిర్వహణను గాలికొదిలేయడంతో పొలాల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నష్టం అంచనా వేయకపోవడం దారుణమన్నారు. తొలి రోజు పర్యటనలో మంగళగిరి, తెనాలి, వేమూరు, రేపల్లె, బాపట్లలో పర్యటించిన చంద్రబాబు రైతుల సమస్యలు వింటూ వారికి ధైర్యం చెప్తూ ముందుకు సాగారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. నేను కూడా హుదూద్ తుఫాను చూశాను, తిత్లీ తుఫాను చూశాను, హరికేన్ తుఫాను చూశాను. తుఫాను ఆపలేకపోయాను గాని బాధ్యత ప్రవర్తించి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. 10 రోజులు అక్కడే ఉన్నా, తిరిగి అక్కడ ప్రజల కష్టాలు తీర్చిన తర్వాత తిరిగి వచ్చాను తప్ప నా బాధ్యత ఎప్పుడూ నేను మర్చిపోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఏం జరిగింది? అడుగడుగున నిర్లక్ష్యం, అడుగడుగున అహంకారం, అది రైతుల పట్ల శాపంగా మారిపోయింది. మీ అందరికీ పట్టిసీమ నీళ్లుగాని వచ్చుంటే ఇంకా 2 నెలల కంటే ముందే మీ పంట మీ చేతికి వచ్చేది. సంబంధాలకు తీసుకొచ్చి మిమ్మల్ని సైక్లోన్ అప్పచెప్పి మీ జీవితాలు నాశనం చేసేశారు. రేవేంద్రపాడు వద్ద మొదలైన చంద్రబాబు పర్యటన రాత్రి వరకు కొనసాగింది. తెనాలిలో విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. విపత్తు సమయంలో సాయం తగ్గించి రైతుల్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని దుయ్యబట్టారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు వరికి హెక్టార్కు 30,000, ఆక్వాకు 50,000, తుపాను ప్రభావంతో మరణించిన వారికి 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు సాయం అందించాలన్నారు. ఇల్లు కోల్పోయిన బాధితులకు ₹1,00,000 ఆర్థిక సాయం ప్రకటించి తిరిగి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక తప్పకుండా సాయం చేస్తామన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలల తర్వాత రైతు రాజ్యం వస్తుంది. రైతు రాజుగా ఉంటాడు. రైతుని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళు కావాలని దొంగ నిద్రపోతే నిద్ర లేపి మళ్ళా వీళ్ళందరినీ ఒకవేళ అవసరమైతే ఏం చేయాలో చేద్దాం, కానీ మీకు న్యాయం కూడా చేస్తాం. నేనే ఒక లెటర్ కేంద్రానికి కూడా రాస్తా, ప్రధానమంత్రికి, సెంట్రల్ కమిటీకి కూడా రాస్తాం. వచ్చి తక్షణమే ఎంత నష్టం జరిగిందో చూసి మన రాష్ట్రానికి సహాయం చేయమని చెప్పి కూడా కోరుతాను. మిగ్జాన్ తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా నేడు బాపట్ల జిల్లాలోని పర్చూరు, పెదనందిపాడు, గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతుల్ని ఆయన పరామర్శిస్తారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. వ్యవసాయం పట్ల వైకాపా సర్కార్ నిర్లక్ష్య వైఖరితోనే ఏపీలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో తులిమెల్లి బసవపున్నయ్య వరి పంట దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. బసవపున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సకాలంలో భరోసా ఇవ్వకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. అన్నదాతలు ఓపిక పట్టాలని, 3 నెలల్లో రైతు బంధువైన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రాలో రోడ్లంటే ఇప్పుడు దేశమంతా పేరు మారుమోగిపోతోంది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు జగన్ సర్కారు రోడ్ల నిర్వహణను దేశమంతా కథలుగా చేరవేస్తున్నారు. జగన్ ప్రభుత్వ చేతకానితనం వల్ల ఏపీలోని రహదారులపై వాహనదారులు నరకం చూస్తున్నారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్న బుద్ధి జగన్ సర్కారుకు పుట్టడం లేదు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితి. ఏపీ సరిహద్దులు దాటగానే హమ్మయ్య అంటూ జనం వెన్ను విరుచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాలకు అధ్వానంగా మారిన రహదారుల్లో కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడంతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రహదారుల పనులకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వకుండా పైశాచికానందం పొందుతోంది. ఇప్పటికే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ రుణంతో చేపడుతున్న రహదారుల ప్రాజెక్టు అటకెక్కగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ రుణంతో చేయాల్సిన రోడ్ల ప్రాజెక్టును కూడా ఇలాగే మూలకు చేరేలా చేస్తోంది. సొమ్ము మాత్రం వాడేసుకుంది. ఇందులోని మొదటి విడతలో ఉన్న ఓ రహదారి పనులు చేయలేమని గుత్తేదారులు దండం పెట్టేయగా రెండో విడతలో టెండర్ దక్కించుకుని ఒప్పందం చేసుకున్న గుత్తేదారులు సైతం పునరాలోచనలో పడ్డారు. రుణం కింద ఇప్పటికే అడ్వాన్స్ సొమ్ము తీసుకున్నారని, ప్రాజెక్టు సంగతి తేల్చాలని ఏడీబీ పదే పదే పట్టుబడుతున్నా సరే వైకాపా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించటం లేదు. జాతీయ రహదారుల నుంచి పారిశ్రామిక వాడులకు అనుసంధానం చేసే రోడ్ల విస్తరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో 78% ఏడీబీ రుణంగా ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 22% వెచ్చించాల్సి ఉంటుంది. తొలి విడతలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట నుంచి రాజానగరం వరకు 30 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2018-19లో మంజూరైంది. 298 కోట్ల రూపాయల అంచనాతో గుత్తేదారు సంస్థ ఆరంభంలో వేగంగా పనులు చేపట్టింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ వాటా నిధులివ్వకుండా, గుత్తేదారులకు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. గుత్తేదారులకు ఇంకా 47 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేక 6 నెలలుగా పూర్తిగా పనులు ఆపేశారు. ఏడీబీ రెండో దశలో పారిశ్రామిక ప్రాంతాలకు కలిపే 4 రహదారులకు రుణం మంజూరు చేసింది. ఇందులో 2 రహదారుల విస్తరణ పనులకు టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితిలో ఉన్నారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీపంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారిలోని ఓజిలు నుంచి పారిశ్రామిక వాడకు 8.4 కిలోమీటర్లు 2 వరుసలుగా రహదారి విస్తరణకు 120 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మంజూరైంది. పనులు దక్కించుకున్న గుత్తేదారు గతేడాది సెప్టెంబరులోనే ఒప్పందం చేసుకున్నారు. ఇందులో కూడా భూసేకరణ చేయకపోవడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఊసేలేకపోవడంతో ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. తిరుపతి జిల్లాలోని రౌతు సొరమాల పారిశ్రామిక వాడకు అనుసంధానం చేసే 9.3 కిలోమీటర్లు 2 వరుసల రహదారి, అనకాపల్లి జిల్లా నక్కపల్లి పారిశ్రామిక వాడకు అనుసంధానం చేసే 4.42 కిలోమీటర్ల పనులు కూడా ఇంకా మొదలు కాలేదు. ఏడీబీ ప్రతిసారి 200 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రుణం ఇస్తుంది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఖర్చు చేస్తే మళ్లీ రుణంలో మిగిలిన మొత్తం దశలవారీగా విడుదల చేస్తుంది. అయితే మొదటి దశలో ఇలా ఇచ్చిన అడ్వాన్స్లో 190 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం వాడేసుకుంది. రెండో విడత ప్రాజెక్టులో అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. తొలి దశలో ఇచ్చిన రుణంతో పాటు ప్రభుత్వ వాటాను కూడా ఖర్చు చేసి ఆ పత్రాలు చూపిస్తేనే మిగిలిన రుణం ఇస్తామని తెగేసి చెప్పింది. దీంతో ప్రభుత్వం ఏడీబీ ప్రాజెక్టుల జోలికి కూడా వెళ్లడం లేదు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం కూడలి వరకు ఉన్న 13.78 కిలోమీటర్ల రోడ్డు, దీన్ని 243 కోట్ల రూపాయలతో 4 వరుసలుగా విస్తరించే పనులు బీవీఎస్ఆర్ అనే గుత్తేదారు సంస్థ దక్కించుకుని గతేడాది జూన్లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రహదారికి అవసరమైన భూమి సేకరించి అప్పగించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. భూసేకరణకు 100 కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేసింది. 9 నెలల కిందటే గుత్తేదారు పనులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి పదే పదే విన్నవించినా ఎటువంటి స్పందన కనిపించలేదు. ఈ రహదారిలో గంప మట్టిని కూడా పోయలేకపోయారు. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టులో మరో గేట్ విరిగింది. గతేడాది ఆగస్టులో 3వ గేట్ కొట్టుకుపోగా ఇప్పుడు 2వ గేట్ విరిగిపోయింది. జలాశయం నుంచి నీరు వృధాగా పోతోంది. రెండో గేటు కింద ఉన్న 2 ఎలిమెంట్స్ కొట్టుకుపోయాయని ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టాప్ లాక్స్ పెడుతున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ తెలిపారు. సాగునీటి గురించి రైతులు ఆందోళన చెందవద్దని, గుండ్లకమ్మ ప్రాజెక్టు దిగువ భాగంలోని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఈ దుస్థితి తలెత్తిందని కొండపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి విమర్శించారు. సంవత్సరం క్రితం గుండ్లకమ్మ గేట్లు కొట్టకపోతే ఆ గేట్లకి రిపేర్లు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాలా.
₹1 కోటి పెట్టి గేట్లు పెట్టలేకపోయారు. గ్రీజు పెట్టడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ గేటు కొట్టకపోతా ఉంది. ఈ 4.5 సంవత్సరాలు అన్నమయ్య గేటు కొట్టకపోయినా, గుళ్ళకమ్మ గేటు కొట్టకపోయినా ఆయన నిమ్మకు నీరెత్తినున్నాడు కానీ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. అంబటి రాంబాబు గారు సీజన్ కి డిసెంబర్ 15 కల్లా గేట్లు పెడతా ఉన్నారు. ఇంతవరకు గేటు పెట్టింది దేవుడు ఎరుగు. మళ్ళా ఇంకొక గేటు కొత్త గేటు కొట్టకపోయిన విషయాన్ని ఆయన గమనించుకోవాలి. డూప్లికేట్ ఓటు, డబుల్ ఓట్లపై చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వ్యక్తులు ఏపీలో ఓటర్లుగా నమోదవుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ఆదేశాలు పంపింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకోకుండా చూడాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలని, వేరే ఎక్కడా ఓటు లేదని డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని నోట్లో పేర్కొన్నారు. మిగ్జామ్ తుఫాను వల్ల విరామం ప్రకటించిన యువగళం పాదయాత్రను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఉదయం బస కేంద్రమైన శీలంవారిపాకలు జంక్షన్ నుంచి 217వ రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్రలో భాగంగా కోనపాపపేటలో మత్స్యకారులతో, శ్రీరాంపురంలో ఎస్సీలతో లోకేష్ సమావేశం కానున్నారు. అనంతరం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. జీఎంఆర్ హాస్పిటల్ వద్ద భోజన విరామం తీసుకున్న అనంతరం కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. సాయంత్రం ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస చేయనున్నారు. తెలుగుదేశంతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాల్సిన సమయం ఇదే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలతో చెప్పారు. విశాఖలో శుక్రవారం నగర, జిల్లా నాయకులు, వీర మహిళా ప్రాంతీయ సమన్వయకర్తలతో పవన్ సమావేశమయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు, పాలకుల వేధింపులతో ఇబ్బంది పడని వర్గమంటూ ఏదీ లేదని, ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు, మహిళలకు భరోసా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం తాము తీసుకున్న కీలక నిర్ణయానికి అందరి మద్దతు ఉందని పవన్ చెప్పారు. జనసేన ఓటు శాతం కూడా ఎంతో పెరిగిందని, ఒంటరిగా పోటీ చేస్తే మెరుగైన స్థానాలే దక్కించుకుంటామన్నారు. అయితే ప్రభుత్వంలోకి రావాలంటే పొత్తు ద్వారా అడుగులు వేయాల్సిందేనని, అందుకే తెలుగుదేశంతో జట్టు కట్టామని తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్లోని ధరణి వెబ్సైట్లో జరిగిన అక్రమాలపై ఆదిబట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధరణి వెబ్సైట్లో ఉన్న దరఖాస్తుల్లో కొన్నింటికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చినట్లు కలెక్టరేట్ పరిపాలనా అధికారి పరిమళారాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎవరెవరి భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తం 98 దరఖాస్తులను కలెక్టర్ అనుమతులు లేకుండానే క్లియర్ చేసినట్లు గుర్తించారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ మధ్య ఈ లావాదేవీ జరిగినట్లు పరిపాలనా అధికారి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఎన్నికల ఏర్పాట్లలో ఉండటంతో దాన్ని అవకాశంగా తీసుకున్న ధరణి సమన్వయకర్త మహేష్, కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులను క్లియర్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ శుక్రవారం ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్తో సమావేశమయ్యారు. ఎన్టీఆర్ కుటుంబంతో సరదాగా గడిపి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. దర్శకుడు కొరటాల శివ, కథానాయకుడు కళ్యాణ్ రామ్ కూడా టెడ్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ పురోగతిని, రాబోయే ప్రాజెక్టుల వివరాలను ఎన్టీఆర్కు టెడ్ వివరించారు. టెడ్తో సమావేశంపై ఎక్స్ వేదికగా స్పందించిన తారక్, నెట్ఫ్లిక్స్ సీఈఓ ఆయన బృందంతో సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవలే జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన టెడ్ చిరంజీవి, రామ్ చరణ్ సహా మరికొంతమంది మెగా హీరోలతో సమావేశమయ్యారు. తొలిసారి హైదరాబాద్లో అడుగుపెట్టిన నెట్ఫ్లిక్స్ సీఈఓ టాలీవుడ్ హీరోలకు, దర్శకులను కలవడం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నెట్ఫ్లిక్స్ టాలీవుడ్లో పాగా వేసేందుకే ఈ ప్రయత్నాలని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ధరల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం గోధుమ నిల్వలపై కూడా ఆంక్షలను కఠినతరం చేసింది. టోకు రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వలను తగ్గించింది. కొత్త నిబంధనలు అమలుకి వచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. టోకు వ్యాపారుల వద్ద ఉండే పరిమితిని 2000 టన్నుల నుంచి 1000 టన్నులకు, రిటైళ్ల వద్ద
10 టన్నుల నుంచి 5 టన్నులకు కుదించారు. బిగ్ చైన్ రిటైలర్కు ఒక్కో డిపోలో 5 టన్నుల చొప్పున అన్ని డిపోల్లో 1000 టన్నులకు పరిమితం చేశారు. గోధుమలను ప్రాసెసింగ్ చేసేవారు నెలవారీ సామర్థ్యంలో 70% చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచేందుకు చేస్తున్న యత్నాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి చోప్రా తెలిపారు. అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ మెయిన్స్ ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా జరిగిన సివిల్స్ మెయిన్స్ పరీక్షకు దాదాపు 14,000 మంది హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో 1255 ఖాళీల భర్తీ కోసం దాదాపు 2,844 మందిని ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 90 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు అంచనా. వచ్చే నెల నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్న యూపీఎస్సీ వచ్చే ఏడాది మే మొదటి వారంలో తుది ఫలితాలను విడుదల చేయనుంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76% ప్రజలు హర్షిస్తుండగా 18% మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మోదీ తరువాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66% మంది ప్రజలు ఆమోదిస్తుండగా 29% మంది వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో పేర్కొంది. జనామోదం విషయంలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉండటంపై పలువురు భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది పార్లమెంటు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని తాము జోక్యం చేసుకోలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని లెక్కించే విధానంలోనూ రాజకీయ పార్టీల ర్యాలీల ఖర్చు మదింపులోనూ మార్పులు తీసుకురావాలని పిటిషనర్ కోరారు. సూర్యునిపై పరిశోధనల కోసం ఇస్రో తొలిసారి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య L1 మిషన్ మరో ఘనత సాధించింది. ఆ ఉపగ్రహంలో అమర్చిన సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ సూర్యుని గుండ్రని చిత్రాలను తీసింది. ఇస్రో వాటిని విడుదల చేసింది. అతినీలలోహిత తరంగ దైర్ఘ్యాల దగ్గర నుంచి సూర్యుని గుండ్రని చిత్రాలను తొలిసారి తీసినట్లు ఇస్రో పేర్కొంది. అందులో 200 నుంచి 400 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాల నుంచి తీసిన చిత్రాలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. భానుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లోని క్లిష్టమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిత్రాలు ఉపకరిస్తాయని ఇస్రో ప్రకటించింది. ఇరాక్లోని ఓ యూనివర్సిటీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఇర్బిల్ నగరంలో సోరన్ యూనివర్సిటీకి చెందిన వసతి గృహంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా 9 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. ఈ వసతి గృహంలో విద్యార్థులు, లెక్చరర్లు కలిసి ఉంటారని అధికారులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.